హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా వెజిటేబుల్ పులావ్ చేసుకోబోతున్నాం. నేనైతే ఒక కుక్కర్ తీసుకొని దాంతో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనం పిల్లలకి వెజిటేబుల్స్ ఇచ్చామంటే మాకు వద్దు అంటారు. అలా అనకుండా తినాలి అంటే ఇలా వెజిటేబుల్ పులావ్ చాలా బెస్ట్ వే పిల్లలకి హెల్తీగా, టేస్టీగా అందించడానికి. సో నేనైతే ఈ ఆయిల్ ఇప్పుడైతే హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను హోల్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, అనాస పువ్వు ఇలాంటివన్నీ వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తున్నాను. సో ఇలా ఫ్రై అయిన దాంతో మనము జీడిపప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ జీడిపప్పు అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ గీలో జీడిపప్పుని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇలా ఫ్రై చేస్తున్న తర్వాత ఇవి బాగా హీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీంతో ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను కాబట్టి కారం పొడి యూస్ చేయట్లేదు. మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు లేని వాళ్ళు కారం పొడి యూస్ చేసుకొని, నేను క్లిప్లో చెప్తాను. దాని తర్వాత టమోటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమోటోస్, ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలి. దాని తర్వాత పసుపు, తర్వాత కొంచెం ఉప్పు, అంటే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటి మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత నేను ఒక 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. దాని తర్వాత ఇప్పుడు మన హెల్తీ వెజిటేబుల్స్ వచ్చాయి. నేనైతే బీన్స్, పొటాటో, క్యారెట్ ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను. దాని తర్వాత పచ్చి బఠానీ అన్నమాట. ఈ పచ్చి బఠానీలో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి డైజెషన్ చాలా ఈజీగా అవుతుంది. ఇవి మీ డైట్లో మెన్షన్ చేసుకోండి. వెయిట్ లాస్ కానీ పిల్లల హెల్త్ కానీ చాలా మంచిది. సో ఇవన్నీ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రోటీన్ రిచ్ సోయా చంక్స్, అంటే ఏమంటారు, సోయా చంక్స్, ఈ మిల్ మేకర్ వేసుకున్న తర్వాత నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మెజర్మెంట్ చెప్తున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి, ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటరు, 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. కానీ ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో పులావ్ చేసుకుంటున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మునిగేటట్టు వాటర్ వేసేసుకున్నాం కదా. దాని తర్వాత దీనిపైన నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇలా వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు 2-3 విజిల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు కుక్కర్ మూత చూడండి, పొగలు కక్కుతున్న వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న వెజిటేబుల్ పులావ్ని నేనైతే రైతాతో ప్లస్ టమాటో చట్నీ, ఇది నేను వచ్చే వీడియోస్లో ఈ రెసిపీ కూడా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.